నమస్కారం. టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ భారతి. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. ఫిబ్రవరి 16వ తేదీన శ్రీకృష్ణ దేవరాయల జయంతి కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేశాం. బలిజ సంక్షేమ సంఘం నేతలు వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి శనివారం ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించనున్నాం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం నందు మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గౌరవ కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మార్చి 8న ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయము, ధనము ఆదా అవుతుందని తెలిపారు. లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు అని దానిపై అప్పీలు ఉండదన్నారు. లోక్ అదాలత్లో అన్ని రకాల రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, మోటార్ వాహనాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఈపీ, డీవీసీ, ఎంసీ, బ్యాంక్ కేసులు, బిఎస్ఎన్ఎల్, పిఎల్పి మొదలగు కేసులను రాజీ చేసుకోవచ్చునని అన్నారు. కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్చి 8న నిర్వహించే లోక్ అదాలత్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీసు, బ్యాంక్ అధికారులు, చిట్ ఫండ్ కంపెనీలు, బీమా సంస్థ ప్రతినిధులు, కక్షిదారులు పాల్గొని విజయవంతంగా నిర్వహించి జిల్లాలో ఎక్కువ కేసులు పరిష్కరించి చిత్తూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండేలా సహకరించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. As per the directions of Honorable Supreme Court and High Court, we are going to conduct the Lok Adalat entire district and not only the district, entire AP and March 8 మెగా లోక్ అదాలత్ జరిగిపోతుంది. దీంట్లో సివిల్, క్రిమినల్ కేసెస్ కూడా ప్రతి ఒక్క కేసు కూడా రాజీ చేసుకోగలరు. దీంట్లో మీకు అందరికీ తెలిసినది ఏమంటే ఈ లోక్ అదాలత్లో ఒక కేసు పరిష్కారం అయింది ఏంటంటే దానిపైన ఎటువంటి అప్పీల్ కూడాను లేదు. సో ప్రతి ఒక్కరూ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకునేసి ఈ లోక్ అదాలత్ని సక్సెస్ఫుల్గా చేయాలనుకుంటున్నాము. రెండో విషయం ఏమిటంటే ఇది ఓన్లీ సివిల్ ఒకటే కాదు, సివిల్, క్రిమినల్ 2 కేసెస్లు కూడా రాజీ చేసుకోవచ్చు. ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని రాజీ మార్గము అని చెప్పేసి ఫిబ్రవరి 16వ తేదీన శ్రీకృష్ణ దేవరాయల జయంతి కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించేలా బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేయడం జరిగిందని చిత్తూరు బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఓఎం రామదాసు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలనలో ప్రజలకు ప్రజారంజిత పాలన అందించారని, ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 16న శ్రీకృష్ణ దేవరాయల జయంతిని పురస్కరించుకొని చేపట్టనున్న కార్యక్రమాలపై బలిజ సంక్షేమ సంఘం నేతలకు కరపత్రాలను సైతం అందజేయడం జరిగిందన్నారు. ఇందులో ఫిబ్రవరి 16 ఆదివారం నాడు శ్రీకృష్ణ దేవరాయల జయంతిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ కాలేజ్ గ్రౌండ్ నుండి ఉదయం 9 గంటలకు బైక్ ర్యాలీని ప్రారంభించి గాంధీ సర్కిల్ మీదుగా నాగయ్య కళాక్షేత్రంలో కొలువు తీరిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్దకు చేరుకొని ఘనంగా నివాళులర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో బలిజ సంక్షేమ సంఘం నేతలు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు చిత్తూరు జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లా అభివృద్ధికి కావలసిన నిధుల మంజూరుకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపాలని, ప్రతిపాదనలు క్షుణ్ణంగా శాస్త్రీయంగా తయారు చేయాలన్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖలు, రోడ్ల నిర్మాణం, వైద్య రంగాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రభుత్వం నుండి అందిన నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకొని జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు చర్యలు చేపట్టాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల పెంపుపై అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. జిల్లాలో అవసరాల మేరకు నిధులు రాబడడానికి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసే పథకాల ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలలో రిజర్వేషన్ మేరకు అర్హుల ఎంపిక పక్కాగా చేయాలని తెలిపారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్లలో అమలవుతున్న అభివృద్ధి పథకాలను వేగవంతంగా నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా సంబంధిత అధికారులు పనిచేయాలన్నారు. జల్ జీవన్ మిషన్ అమలుపై సమీక్షించి రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని గ్రామాలలో నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మామిడితో ఇతర ఉద్యాన పంటల సాగుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు కోసమనే పెట్టాలి. అట్లా వస్తే దట్ ఈస్ వన్ ఏరియా వి షుడ్ కాన్సంట్రేట్. సో లాస్ట్ 1 month 1.5 months ట్రై చేసి విల్ కమ్ టు సమ్ డేటా. ఆల్మోస్ట్ 10 crore వరకు మన డిస్ట్రిక్ట్లో కావాలి. అన్ని ఆల్ పిహెచ్సిస్, ఆల్ ఏరియా హాస్పిటల్, వాట్ ఆల్ మినిమం రిక్వెస్ట్. అట్లా ప్రతి డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ లేదు కావాలి, అగ్రికల్చర్ లేదు కావాలి, పంచాయతీ రాజ్ లేదు కావాలి, రూరల్ ఏది కావాల్సి, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఎక్కడ ఇక్కడ నుంచి తిరుపతి పరిగెడుతున్నాము, లేదా మనముందా వేరే చోట సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ టు బి లొకేటెడ్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని ఇట్లాంటివన్నీ ప్రపోజల్ తీసుకొస్తే ఈ ప్రపోజల్ మనం వాళ్ళ ముందు పెట్టి శాంక్షన్ చేసుకోవడానికి బాగుంటుంది. మనం పని చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ అదే మనీ లైక్ యూ ప్లీజ్ యూటిలైజ్ అండ్ కాంటాక్ట్. మనం ఏం అడగడానికి మనం నోరు లేదు. మనం అడగాలి అంటే మనం ప్రపోజల్స్ ఉన్నాయి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు డోంట్ థింక్ ఏదో ఎంపీ రివ్యూ దిస్ ఇస్ నాట్ ఏ రివ్యూ, దిస్ ఈస్ కోఆర్డినేషన్. మీరు మేము డిస్ట్రిక్ట్ అథారిటీస్ నెక్స్ట్ పార్టిసిపేట్స్ మన రిప్రజెంటేటివ్స్ అందరూ కలిపి ఈ డిస్ట్రిక్ట్ మెయిన్ అభివృద్ధి చేయాలి. డెవలప్మెంట్ చేయడానికి మా ఐడియాస్ తీసుకొని దాన్ని ట్రాక్ చేసి అనుకుంటున్నాం. ఎవరు కలుగుతున్నాం, ఎవరు అప్రోచ్ అయితే వెళ్తున్నాం. అంతేగాని నేను రివ్యూస్ లేకపోతే మీ పర్ఫార్మెన్స్ రేటింగ్ ఏముండవు. మేబీ డిఆర్సీలో ఏముంటాయి డిస్ట్రిక్ట్ రివ్యూ. చిత్తూరు నగరంలో పటిష్ట పారిశుద్ధ్య పనుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన పెంచుకోవాలని మేయర్ అముదా చెప్పారు. శనివారం నగరపాలక పరిధిలోని దుర్గానగర్ కాలనీ పార్క్ వీధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానికులకు తడి, పొడి చెత్తను వేరు చేయడం, హోమ్ కంపోస్టింగ్ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ అముదా మాట్లాడుతూ నగరంలోని ప్రతి గృహంలోనూ వ్యర్థాలను తడి, పొడి రూపంలో వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు.
అధిక మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని నిర్వహించడం ద్వారా సేంద్రియ ఎరువుల తయారు చేయాలన్నారు. కమిషనర్ నరసింహప్రసాద్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. గృహాలలో తడి పొడి చెత్తను వేరు చేయడం, హోమ్ కంపోస్టింగ్ విధానంపై ఐహెచ్ఆర్పిసి జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్కే శోభారాణి స్థానికులకు వివరించారు. 3 రంగుల చెత్త డబ్బాల్లో ఎలాంటి వ్యర్థాలను వేయాలి, హోమ్ కంపోస్టింగ్ ఎలా చేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, ఎంహెచ్ఓ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. డోర్ టు డోర్ కలెక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ట్రాక్టర్స్ కానీ, అలాగే ఏదైతే డ్రై వేస్ట్ ఉందో దాన్ని పెద్ద కాంపాక్టర్ బిన్స్లో కలెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా మళ్ళీ కంపోస్ట్ యార్డ్కి వెళ్ళాము. కంపోస్ట్ యార్డ్ నుంచి మళ్ళీ వెట్ వేస్ట్ని సపరేట్ చేసి అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ సపరేట్గా చేయడము, అలాగే డ్రై వేస్ట్లో ప్లాస్టిక్ని సపరేట్ చేయడము, ప్లాస్టిక్ని మళ్ళీ బెయిలింగ్ చేసి మళ్ళీ వాటికి పద్ధతి ప్రాసెసింగ్ కంప్లీషన్. ఇదంతా ఒక సైకిల్. ఈ సైక్లిక్ ఎకానమీ, మనం సైకిల్ని ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు వేస్ట్ సెగ్రిగేట్ చేసినట్లయితే మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యకరంగా దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మిషనరీ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ కాకుండా మనం ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడో తయారు చేసినాను, కానీ అది పనికి రాలేదు. ఈసారి కూడా నేను ప్రయత్నిస్తాను. అదేవిధంగా ఈ వార్డులో చాలా ఉద్యోగస్తులు ఉంటారు, బాగా చెట్లు పెట్టుకోవచ్చు. మీరు కూడా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అదే కాకుండా మా వర్కర్స్లో వండ, యాన, వాన, విజయవాడలో వరద బాధితులకు అదంతా పోయి మా వర్కర్స్లో కష్టపడేవాళ్ళు. మన చేతుల్లాగా వాళ్ళ చేతులు అన్ని సత్తులు ఒకే డస్ట్బిన్లో వేసి ఇస్తున్నారు. వాళ్ళు వేరువేరుగా చేసి బండిలో వేసుకొని వాళ్ళు పోయే వాళ్ళు కూడా టైం అయిపోతుంది. అందువల్ల మన చేతుల్లాగా వాళ్ళ చేతులు కూడా అనుకోండి, మీరు వేరువేరుగా ఎలా వేయాలని. అదేవిధంగా మనకు వచ్చిన మన హెల్త్ ఆఫీసర్ గారు కూడా చాలా మంచివారు. వెంటనే మేము చెప్పిన మా దృష్టికి వచ్చిన వెంటనే ఒక ఫోన్ కాల్ చేస్తే వెంటనే మన వర్కర్స్ని పెట్టి పని చేపిస్తున్నారు. మీరు రోజు కాలనీలో మీరు చెప్పారు కదమ్మా, మీరు చాలా ఇట్లా మీటింగ్లు అంతా మీరు అడగకూడదు, మేము వస్తే ఈ ప్రాబ్లం ఉండకూడదు సార్, ఒకసారి మా దృష్టికి పెట్టండి. మా కమిషనర్ గారు కూడా మంచివారు, వచ్చిన వాళ్ళు వెంటనే పరిష్కరిస్తున్నాము. మేము చిన్న చిన్న పని అంటే మేము తొందరలో చేస్తున్నాము, పెద్ద పనే కొంచెం లేట్ అవుతుంది. కానీ అందరూ ఒకటిగా కలిసికట్టుగా ఉండే ఆ పొడి చేత తడి చేత కూడా మంచిగా మనము ఏ డబ్బాలు మనం ఏది వేసుకోవాలని వేసుకొని కూడా వాళ్ళకి మా వర్కర్స్కి మీరు అందివ్వండి. వాళ్ళు కూడా చేతులు పాడైపోతే వాళ్ళకి కష్టము, పని కూడా వాళ్ళు రారు. అట్లా మనం అందరము పాటించి మన డివిజన్ కాపాడు. ఈ వార్డులో ఉండే ఒక కార్పొరేటర్గా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమనేది నేను మీకు చెప్తాను సార్. మనకు కార్పొరేషన్ ద్వారా ఏం ఫండ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయగలం మనం, దాని వరకు ఫస్ట్ చేస్తే బాగుంటుంది. దీంట్లో మొట్టమొదట పార్క్ ఇష్యూ, రెండోది వచ్చి ఈ ఎంట్రన్స్లోనే అయ్యప్ప స్వామి గుడి ఆపోజిట్ గుర్రపు టెక్కలు, చెరువులు అడుగడుగు ఈ గుర్రపు టెక్కలు రావడం చాలా ఎక్కువగా ఉంది. అది ఎందువల్ల మారుతుందంటే రెయిన్ వాటర్ వచ్చి కూడా రెయిన్ వాటర్లో మిక్స్ అవుతారు. రెయిన్ వాటర్ ఉండేదానికి ట్యాంక్ అది బాగుంటుంది. దీంట్లో డ్రైన్ వచ్చి పెద్ద డ్రైన్ వచ్చి కలుస్తున్నారు. ఆ డ్రైన్ వచ్చి సపరేట్ చేయమని చెప్పింది ముందు చెప్పాము. అట్లే రివర్కి వెళ్ళిపోతుంది, చెరువు ట్యాంక్ వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని ఒక ఇష్యూ ఉంది, మేజర్ ఇష్యూ అది కాలంలో. దానివల్ల బ్యాడ్ స్మెల్ రావడం కానీ రోడ్లో రావడం జరుగుతుంది. థర్డ్ వల్ల ఏంటంటే ఈ రెండు, ఇక్కడ ఒక పార్క్ అక్కడ ఒక పార్క్ ఉంది. ఈ పార్క్ మెయింటెనెన్స్ లేని దానివల్ల కొంచెం ప్రాబ్లం. దానికి ఒక మెన్ ఒకటి మనం వీలైతే అపాయింట్ చేసుకోవాలా. తర్వాత ఆల్రెడీ అపాయింటెడ్ ఉన్నారు కానీ మెన్ లేని దానివల్ల వేరే డ్యూటీ కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఒకటి కేర్ చేసుకోవాల్సి వస్తుంది సార్. మూడోది ఏంటంటే ఈ సాయిబాబా స్ట్రీట్ అనే ఉంటుంది అక్కడ. దాంట్లో వాటర్ మారి అనమాట. కొన్ని మెట్ట ప్రాంతాలకు వాటర్ పంపింగ్ కాకుండా కొన్ని ఇబ్బంది ఉంది. లాస్ట్ టైం కూడా ఒక 2 బోర్లు వేయగలిగినాము, సప్లై జరిగింది. ఇప్పుడు బాబా స్ట్రీట్కు ఒక బోర్ పాయింట్ ఒకటి కావాలి సార్. అది బాబా స్ట్రీట్ ఒకటి బోర్ పాయింట్ ఉంటే ఆ మెట్ట పైన ఉండే వాళ్ళకి వాళ్ళ వరకు కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు. నవోదయ కాలనీ ఉంది, ఆ ఏరియాలో కూడా ఇప్పుడు వాటర్ కొద్దిగా బోర్ వేసిన దానివల్ల, కొత్త బోర్ వేసిన దానివల్ల లాస్ట్ టైం మనకు సప్లై అవుతుంది. మెయిన్గా ఈ ముస్లిమ్స్ వాడ అవుతుంది సార్ లెఫ్ట్ సైడ్. ఆ ముస్లిం వాళ్ళు వచ్చేసి లైటింగ్ కొంచెం ప్రాబ్లం. తర్వాత వాళ్ళు కూడా మొన్న కట్టారనమాట, వాళ్ళ సైడ్ కూడా. ఈ 2 ఏరియాలు మాత్రం సమయం కొంచెం చూడాల్సి వస్తుంది. వీటి వరకు మన అడ్మిన్ రాసుకోమని పార్కు, బోర్ పాయింట్ ఇష్యూ.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి శనివారం ఫిర్యాదుల స్వీకరణ దినం నిర్వహిస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. శనివారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యేతో తమ సమస్యలు చెప్పుకోవడానికి భారీగా నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. ప్రజలు అందించిన వినతి పత్రాలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి శనివారం ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా రెవెన్యూ పరిధిలో భూ సంబంధిత సమస్యలు, మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి లైట్లు, ఇతర మౌలిక సదుపాయాలు, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలకు ఇచ్చే వినతులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు. రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పనులను, నిధులు అందుబాటును బట్టి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు, ఇతర సమావేశాలు ఉన్న సమయంలో మరుసటి శనివారం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎమ్మెల్యే కార్యక్రమంలోని ఫిర్యాదులను సమర్పించవచ్చునని చెప్పారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారం నాటి కార్యక్రమంలో 64 వినతులు అందాయి. రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్, ట్రాన్స్కో, ఇతర శాఖలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చాయి. వీటిని సత్వరం విచారించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, సహాయక కమిషనర్ అవినేని ప్రసాద్, తహసీల్దార్లు చంద్రశేఖర్ రెడ్డి, జయంతి, లోకేశ్వరి, ఎంపీడీఓలు శివరాజ్, శ్రీనివాసులు, ఎంఈ వెంకట్రామిరెడ్డి, ఎంహెచ్ఓ లోకేష్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ శాఖలోని రోడ్లు, మురుగు కాలువలు, లేదా వాటర్ సమస్యలు, లేదంటే స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఇటువంటి అనేక సమస్యలపైన మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో ప్రతి శనివారం ఇకపైన గ్రీవెన్స్ ఉంటుంది. ఒకవేళ అసెంబ్లీ కానీ లేదా ఏదైనా అనేక కార్యక్రమాల వల్ల ఒకవేళ శనివారం లేకపోతే నెక్స్ట్ సాటర్డే పోస్ట్పోన్ అయిపోయింది. లేకపోతే ఎమ్మెల్యే లేకపోయినా కూడా గ్రీవెన్స్లో వచ్చిన అన్ని అర్జీలను కూడా తీసుకొని కన్సల్ట్ అధికారులకు కానీ వీరికి మున్సిపల్ శాఖకు కానీ వాటిని పంపించడం జరుగుతుంది ఎమ్మెల్యే కార్యాలయం నుండి. కావున ప్రజలందరూ కూడా వారి వారి సమస్యలని ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మెల్యే ఆఫీస్ దృష్టికి కానీ లేదా గ్రీవెన్స్ శనివారం పూట నేను ఉన్నప్పుడు నా దృష్టికి తెస్తే వాటి అన్నిటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయి పని చేయించడమే లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గ్రీవెన్స్ పెట్టడం ప్రారంభమైంది. అందులో భాగంగా ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో కూడా ఈరోజు గ్రీవెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. కావున రెవెన్యూలో కానీ అలాగే మున్సిపల్లో కానీ, ఎందుకంటే మనది టౌన్ పరిధి కాబట్టి ఎక్కువ శాతం 50 డివిజన్లలో ఉన్న ప్రజలందరూ కూడా ఏవైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే కొద్ది గడువులో అంటే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎస్టిమేట్లు తర్వాత వాటిని బడ్జెట్లో పెట్టి మినిమం ఒక పెద్ద వర్క్ అయితే 3 మంత్స్ లైట్, వాటరు, ట్యాప్ లేదా చిన్న చిన్న లీకేజెస్ ఉన్న కాడ ప్యాచ్ వర్కులు చేయడం ఇట్లాంటివన్నీ కూడా వితిన్ 10 to 15 days 2 weeks పరిధిలోనే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి ఎమ్మెల్యే గ్రీవెన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజల్లో మీ సమస్యలు ఏమన్నా ఉండి ఎక్కడైనా అధికారులకి మీకు గ్యాప్ అంటే ఒకవేళ మీరు పోయినప్పుడు వాళ్ళు లేకపోవడం, వాళ్ళు పనుల్లో ఉండడం, ఇటువంటి గ్యాప్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా శనివారం పూట ఎమ్మెల్యే గ్రీవెన్స్కి వస్తే వాటిని మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ పనులు చేయడమే ఈ ఒక కార్యక్రమం లక్ష్యం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందే కానీ ప్రజల ఆస్తులను కొల్లగొట్టదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ
చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగానే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, దీనిని జీర్ణించుకోలేని కొంతమంది వైకాపా నేతలు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు నగరంలోని పాత బస్టాండ్ ప్రాంగణం పూర్తిగా ప్రభుత్వ స్థలం కావడంతోనే నగర అభివృద్ధిలో భాగంగా పాత బస్టాండ్లో మల్టీ కాంప్లెక్స్ కట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకునిందని, అయితే దీనిని జీర్ణించుకోలేని వైకాపా నేతలు కూటమి ప్రభుత్వంతో పాటు చిత్తూరు ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తున్నారని, ఇందులో భాగంగానే రాష్ట్రంలో రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థ, నిరుద్యోగ సమస్య నిర్మూలన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ స్థలాలను కూటమి ప్రభుత్వం కబ్జా చేస్తున్నట్లు నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రస్తుతం చిత్తూరు కొత్త బస్టాండ్ పక్కన ఉన్న ఫిషరీస్ కార్యాలయాన్ని నిబంధనల ప్రకారమే 33 సంవత్సరాలు సొమ్ములు చెల్లించి మల్టీ కాంప్లెక్స్ నిర్మించడం జరుగుతోందని, దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన దొరుకుతుందన్న విషయాన్ని వైకాపా నేతలు గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దోపిడీలే ప్రధాన అజెండాగా పరిపాలన సాగించాయని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరహాలో తాము విల్లాలు, ప్యాలెస్లు ప్రభుత్వ సొమ్ముతో నిర్మించలేదని తెలిపారు. ఇప్పటికైనా వైకాపా నేతలు తప్పుడు ప్రచారాలు మానుకొని రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ప్రధాన కార్యదర్శి మోహన్ రాజ్, క్రిస్టియన్స్ అధ్యక్షులు మేషక్, వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారుల నుండి ఆథరైజ్గా మేము తీసుకున్నాము. అక్కడ తెలుగుదేశం పార్టీ నిర్మిస్తాము, అక్కడ ప్రజలకు సేవ చేసే సంస్థ అక్కడ నెలకొల్పుతాము, కానీ ఏ వ్యక్తి పేరిట లేదు. విజయాన్ని మీరు తెలుసుకోవాలి. అది తెలుగుదేశం పార్టీ నిర్మిస్తాం, అదొక సంస్థ. తెలుగుదేశం పార్టీ ప్రజలకు సేవ చేసే పార్టీ అది. కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు, ప్రజలు తప్పుదోవ పట్టించే ఆరోపణలు కానీ, ప్రెస్ మీట్లు కానీ పెట్టేది మానుకో. రెండోది, నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఇరువారం దగ్గర ఇదే చిత్తూరులో రాజేశ్వరి అనే మహిళ దగ్గర ఉన్నటువంటి స్వాధీనంలో ఉన్న భూమిని, ఎస్సీ మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి అనే మహిళ భూమిని వైసీపీ పార్టీ కట్టాలని స్థలం లాక్కున్న మాట నిజం అవునా కాదా? నువ్వు చిత్తశుద్ధి కలిగిన నాయకులైతే పత్రికా ముఖంగా తెలియజేయండి ప్రజలకు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు. మేము లాక్కునే ప్రజల ఆస్తులు లాక్కునే పార్టీ మాది కాదు, నాయకులు మేము కాదు. అది మీరు జైలుకు వెళ్ళారు, ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించేశారు, మీరు రాజకీయం చేసేది కూడా పనికిరారని చెప్పేసి కూడా ప్రజలు పక్కన పెట్టేశారనే విషయం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గోపినాథ్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఘన నివాళులర్పించింది. ఈ మేరకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు శనివారం తవనంపల్లె మండలం తొడతర గ్రామంలోని గోపినాథ్ రెడ్డి స్వగృహంకు వెళ్లి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి అశ్రు నివాళులర్పించారు. ఆ క్రమంలో గోపినాథ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు వరకుంట్ల జయరాజ్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రకాష్ రెడ్డి, షేక్ సలీం ఆయన పత్రికా రంగానికి చేసిన సేవలను శ్లాఘించారు. విధి నిర్వహణలో గోపినాథ్ రెడ్డి ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తూ పరిష్కరించడంలో గోపినాథ్ రెడ్డి పాత్ర ఎనలేనిదని కొనియాడారు. పత్రికా రంగానికి, సహచర జర్నలిస్టులకు ఆయన లేనిది తీరని లోటని పేర్కొన్నారు. అభ్యుదయ భావాలను నింపుకొని నిరంతరం ప్రజా సమస్యలే తన సమస్యగా భావించి పరిష్కరించడంలో గోపినాథ్ దిట్ట అని ప్రశంసించారు. నేటి తరం పాత్రికేయులు కామ్రేడ్ గోపినాథ్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక భూమిక వహించాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎల్లవేళలా అండగా ఉంటుందని మనోధైర్యం కల్పించి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కృపానందరెడ్డి,
జిల్లా ప్రచార కార్యదర్శి దినేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి యాదవేంద్ర రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేశవులు, బాలసుబ్రహ్మణ్యం, కోశాధికారి నాగరాజు, సంయుక్త కార్యదర్శి కుబేంద్రన్, పుంగనూరు నియోజకవర్గం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సతీష్ కుమార్, ఇనియతుల్లా, కోశాధికారి భానుప్రకాష్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో వ్యర్థాల నిర్వహణలో టీటీడీ దేశంలోనే ఇతర దేవాలయాలకు ఆదర్శంగా నిలుస్తుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని లడ్డూ కౌంటర్ వద్ద శనివారం టీటీడీ అధికారులతో కలిసి ఆయన స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత అనేది నాగరికతకు, సంస్కృతికి ప్రతిబింబమని, ఎక్కడైతే స్వచ్ఛత బాగుంటుందో అక్కడ పరిపాలన, క్రమశిక్షణ బాగున్నట్లు అనే నానుడి ఉందన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమలలో స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తిరుమలలో 24 గంటల పాటు 1200 మంది సిబ్బంది నిరంతరాయంగా పరిశుభ్రత కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఆరోగ్య విభాగం ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తుందన్నారు. తిరుమలలో గత 7 నెలలుగా వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. తిరుమల డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన 2 లక్షల టన్నుల చెత్తను ఎరువుగా మార్చినట్లు తెలిపారు. మరో 40,000 మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలు రాబోయే 2 నెలల్లో పూర్తి స్థాయిలో తొలగిస్తామన్నారు. దాదాపు ఇంకా 40,000 మెట్రిక్ టన్ను ఉంటుంది. వాటిని కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో క్లీన్ చేయడం జరుగుతుంది. అలానే రోజు మనకి 78 మెట్రిక్ టన్నులు వెట్ అయితే డ్రై అయితే వస్తుంది. దీని అన్నిటికి కూడా ఐఓసిఎల్ తోటి కూడా ప్లాన్ చేసాము. నవంబర్ మంత్లో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది. దానితో రాబోయే కాలంలో జూన్ నుంచే దాదాపు 45 మెట్రిక్ టన్ వెట్ వేస్ట్ మొత్తాన్ని కూడా ఐఓసిఎల్ ప్లాంట్ ద్వారా 1.5 మెట్రిక్ టన్ ఆఫ్ గ్యాస్ను ప్రొడ్యూస్ చేసి దాన్ని ఎంటీవీఏసీలో వాడుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఎప్పటికి కూడా ఈ ప్లాన్ ఏంటంటే ఇప్పటికున్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం ఒక్క డ్రాప్ ఆఫ్ ఒక్క వేస్ట్ కూడా ఎక్కడా కూడా అక్యుములేట్ కాకూడదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.